అందరూ ఉన్నారు. కాబట్టి త్వరితగతిన విచారించకపోతే దీంట్లో వచ్చే ప్రమాదం ఏంటంటే నెలకో 2 నెలలకో ఈ కేసు విచారణ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక్కొక్కరు చనిపోతారు. దాంట్లో మీకు అనుమానమే లేదు. ఎవరైతే ఇంపార్టెంట్ అనుకున్నామో వాళ్ళందరూ ఎగిరిపోయినా కూడా మనం ఆశ్చర్యం లేదు. ఇప్పుడు వీళ్ళందరికీ రక్షణ కల్పిస్తా కూడా ఎవరైతే వాసుదేవరెడ్డి ఉన్నాడో, సత్యప్రసాద్ ఉన్నాడో, లేకపోతే వీళ్ళందరూ ఇందాక మీరు చెప్పిన అతను ఎంఆర్ ప్రాపర్టీస్లో 6వ ముద్దాయి సునీల్. అతను ఇప్పుడు వాడు పెద్ద క్రిమినల్, చెన్నై బేస్డ్గా చేసుకునేవాడు. విదేశాల నుంచి కూడా లిక్కర్ విదేశాలకు పంపటం ఎట్లా ఏంటి అని పెద్ద హవాలా సూత్రధారి. ఫోటో వేయండి, ఆయనది ఫోటో వేయండి ఉంటే. రైట్, వేస్తాను సార్, మీరు కంటిన్యూ చేయండి. ఎంఆర్ ప్రాపర్టీస్లో అతను 6వ ముద్దాయి. మిమోసా అని చెప్పి ఒక ఇది షెల్ కంపెనీ పెట్టి అప్పుడు ఆ షెల్ కంపెనీ డైరెక్టర్స్ గా వీళ్ళందరూ కూడా ఉండి, అసలు ఇది పెద్ద ఇంటర్నేషనల్ స్కామ్ సార్. ఇదంతా ఒక జగన్ బృందం ఒక 9-10 మంది ఉన్నారు సార్. మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి మొదలుకొని వీళ్ళంతా ఉన్నారు. సజ్జల మధ్యలో జాయిన్ అయ్యారు కదా సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మధ్యలో జాయిన్ అయ్యారు. కానీ మొదటి నుంచి విజయసాయి రెడ్డి గారు కదా ప్రతిదానికి చార్టర్ అకౌంటెంట్ గా ఉన్నారు వీళ్ళ షెల్ కంపెనీలకు. విజయసాయి రెడ్డి ఎప్పుడైతే వాళ్ళ అల్లుడు ఈయన అల్లుడు గారి అన్న శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యాడో, తాడేపల్లిలో నా ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇచ్చాడు తాడేపల్లి పిఎస్ లో. అప్పటికే కవిత గారి దగ్గర ఇంకా 4 దగ్గర 28 ఫోన్లు మొత్తం కూడా ధ్వంసం చేసుకున్నారు వీళ్ళంతా కూడా కావాలని చెప్పి. ఆ ధ్వంసమైన ఫోన్లో ఇతంది కూడా ఉంది, విజయసాయి రెడ్డి కూడా. విజయసాయి రెడ్డి ఫోన్ దాచిపెట్టి ఫోన్ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆ రోజు. మరి మొన్న అతను అన్నెసరీగా ఎవరు అడక్క ముందే ప్రెస్ వాళ్ళకి ఈ లిక్కర్ స్కామ్ సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి ఆయనే బయట పెట్టాడు. ఆయనే మీరు విచారించండి అన్నట్లుగా ఆయన మొత్తం బయట పెట్టాడు. అంటే ఈయన పాత్ర కూడా ఉంది దాంట్లో, ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ ఇది భారీ స్కామ్, ఇది పెద్ద భారీ బడ్జెట్ స్కామ్. ఇది గనక చూస్తే మనం వదిలేస్తే భావితరాలకి చాలా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఈ టీం ఏంటిది? ఈ టీం ఇంకా కంటిన్యూ అవుతోందా? అప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్ 2010-11లో కేసులు జరిగిన విషయం అది. ఆ టీం ఇంకా యాజ్ ఇట్ ఈజ్ గా కంటిన్యూ అవుతుంది. ఒకసారి ఆ ఫోటో వేయండి, సునీల్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఫోటో ఒకసారి వేయండి. ఇది అసలు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం కండి ఈడీ అన్నా, సిబిఐ అన్నా, కోర్టు అన్నా, జైలు అన్నా, న్యాయస్థాయి వీటన్నిటి మీద గౌరవం లేదు, ముఖ్యంగా భయం లేదు. అతను మొన్న ఓపెన్ గా కార్యకర్తల సమావేశంలోనే చెప్పాడు, ఏం పర్వాలేదు, ఏముంది, నేను 13 నెలలు జైల్లో ఉన్నాను, మీరు కేసులు పెట్టించుకోండి, మిమ్మల్ని అందరినీ నేను చూస్తాను. ఇవాళ అంటా ఉన్నాడు వివేకానంద రెడ్డి హత్య కేసులో A2 సునీల్ రెడ్డి అతను కొన్ని డౌట్స్ వ్యక్తం చేసి నేను నన్ను చంపేస్తారేమో అని చెప్పేస్తే ఎవరైతే ఇతన్ని బెదిరించారో అతన్ని పోలీసులు 41 నోటీస్ ఇచ్చి పిలిస్తే కేసు పెడితే అతను ఏం మాట్లాడుతున్నాడండి, రేపు మనం అధికారం రాగానే నీకు సెల్యూట్ కొట్టిస్తాడంట. ఇప్పుడు ఇతను సెల్యూట్ కొట్టే దిక్కు లేదు, ఇతనంట అతనికి సెల్యూట్ కొట్టిస్తాడంట రేపు. ఎంత పైశాచికంగా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటేనండి చట్టాల మీద గౌరవం, సమాజం అంటే భయం, ప్రజలు మనల్ని ఏమనుకుంటారనే వాటికి సిగ్గుచారం ఉంటుంది. ఇవాళ అన్ని ఏదంటాడు, అన్ని ఇడిసిన గోచిగుడ్డతో పనే ఉందని. జగన్మోహన్ రెడ్డికి ఏం పని లేదు సార్. అతని మనం ఇలాంటి స్కాములు ఎన్ని బయటపడ్డా అతను హ్యాపీగా ఏదో శవాల దగ్గర నవ్వుతా ఉంటాడు, పెళ్లిళ్ళ దగ్గర ఏడుస్తున్నట్టుగా ఉంటాయి అతని మొహం. అసలు ఇబ్బంది ఏమి లేదు అతనికి. పోయేదంతా కూడా మన డబ్బు, మన రాష్ట్ర పరువు. కాబట్టి అతన్ని మనం ఎంత తొందరగా శాశ్వతంగా జైల్లో పెట్టగలిగితే ఆ రాష్ట్ర ప్రజలకు కానీ మన ఖజానాకు కానీ నష్టం వాటిల్లకుండా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్, పెద్దలు మాలకొండయ్య గారు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. సార్ నమస్కారం. నమస్తే అండి పవన్ గారు. నమస్తే. రైట్, ఏం